63 కింది పాఠాలకు సంబంధించిన ఇతివృత్తాలతో జతపరచండి. 1 నా బాల్యం. నా బాల్యం అనేది కళలకు సంబంధించినది. 2 మంచి బాలుడు. మంచి బాలుడు అనేది సహానుభూతి. 3rd one మర్యాద చేద్దాం అనేది హాస్యం. 4th one మేమే మేకపిల్ల అనే పాఠం ఇతివృత్తం పరస్పర సహకారం. ఆప్షన్ 1 B D C A. ఆప్షన్ 2 D B C A. ఆప్షన్ 3 B D A C. ఆప్షన్ 4 D B A C. సరైన జవాబు ఆప్షన్ 3 B D A C. 64th క్వశ్చన్ కింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. సీతి. సీతి అనేది పొడుపు విడుపు. నందిని. నందిని అనేది దిలీపుద కథ. లత అనేది తొలి పండుగ. పేరయ్య మర్యాద చేద్దాం. ఆప్షన్ 1 B D C A. ఆప్షన్ 2 D C B A. ఆప్షన్ 3 C B D A. ఆప్షన్ 4 C D B A. సరైన జవాబు ఆప్షన్ 1 B D C A. 65 కింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి. 1 లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ అనేది ఐకమత్యం అనే పాఠాన్ని రచించారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి కలపండి చేయి అనే పాఠాన్ని రాశారు. 3rd one మంచాల జగన్నాథరావు బంగారు పాపాయి అనే పాఠాన్ని రాశారు. కందుకూరి రామభద్రరావు నా తెలుగు తోట. ఆప్షన్స్ 1 B D C A. ఆప్షన్ 2 D C B A. ఆప్షన్ 3 C B D A. ఆప్షన్ 4 C D B A. సరైన జవాబు ఆప్షన్ 4 C D B A. 66 కింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి. 1 మధురాంతకం రాజారావు. మధురాంతకం రాజారావు మా ఊరు పేరు అనే పాఠాన్ని రాశారు. తర్వాత చింతా దీక్షితులు పొడుపు విడుపు అనే పాఠాన్ని రచించారు. 3rd one ఆలూరి భైరాగి మంచి బాలుడు అనే పాఠాన్ని రాశారు. తర్వాత శ్రీశ్రీ తెలుగు తల్లి అనే పాఠాన్ని రాశారు. ఆప్షన్స్ 1 B D C A. 2nd one D B C A. 3rd one B D A C. 4th one D B A C. సరైన జవాబు ఆప్షన్ 3 B D A C. 67 వేమన యొక్క సమాధి ఈ జిల్లాలో ఉంది. ఆప్షన్ 1 కడప. 2nd one అనంతపురం. 3rd one చిత్తూరు. 4th one నెల్లూరు. సరైన జవాబు 2nd one అనంతపురం. 68th క్వశ్చన్ సుమతి శతకం ఏ శతాబ్దానికి చెందినది? ఆప్షన్ 1 13వ శతాబ్దం. 2 14వ శతాబ్దం. 3rd one 16వ శతాబ్దం. 4th one 12వ శతాబ్దం. సరైన జవాబు ఆప్షన్ 1 13వ శతాబ్దం. 69 కింది వాణిలో కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినవారు. ఆప్షన్ 1 వేమన. 2 గువ్వల చెన్నడు. 3 దువ్వూరి. 4th one తాళ్లపాక దమ్మక్క. సరైన జవాబు 2 గువ్వల చెన్నడు. 70 జంధ్యాల పాపయ్య శాస్త్రి జన్మించిన జిల్లా. 1st one కృష్ణా. 2nd one అనంతపురం. 3rd one గుంటూరు. 4th one ప్రకాశం. సరైన జవాబు ఆప్షన్ 3 గుంటూరు. 71 కృషివలుడు జలదాంగన కావ్యాలను రచించిన వారు. ఆప్షన్ 1 దువ్వూరి రామిరెడ్డి. 2nd one జంధ్యాల పాపయ్య శాస్త్రి. 3rd one మునుమాణిక్యం నరసింహారావు. 4th one నండూరి సుబ్బారావు. సరైన జవాబు ఆప్షన్ 1 దువ్వూరి రామిరెడ్డి. 72
సుభద్ర కళ్యాణంను మంజరి ద్విపదలో రచించినది? ఆప్షన్ 1 తాళ్లపాక తిమ్మక్క, సెకండ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, థర్డ్ వన్ వేమన, ఫోర్త్ వన్ పెద్దెన. సరైన జవాబు ఆప్షన్ 1 తాళ్లపాక తిమ్మక్క. 73 అనగననగరాగ మత్స్య ఇల్లుచునుండు ఈ పద్యం ఏ శతకంలోది? ఆప్షన్ 1 సుమతి, 2 వేమన, 3 తెలుగుపూలు, ఫోర్త్ వన్ కుమార. సరైన జవాబు ఆప్షన్ 2 వేమన. 74th క్వశ్చన్ వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు? ఆప్షన్ 1 నందు, ఆప్షన్ 2 నందిని, ఆప్షన్ 3 శాంతి, ఆప్షన్ 4 సుబుద్ధి. సరైన జవాబు ఆప్షన్ 2 నందిని. 75 చిత్తూరు జిల్లా మొగారాల గ్రామంలో జన్మించినది ఎవరు? ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 పులకంటి కృష్ణారెడ్డి, ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం. సరైన జవాబు ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం. 76 రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసినది? ఆప్షన్ 1 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 4 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. సరైన జవాబు ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం. 77 పాలగుంబి విశ్వనాథం గారు ఈ జిల్లాలో జన్మించారు? ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 విజయనగరం, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 తూర్పుగోదావరి. సరైన జవాబు ఆప్షన్ 4 తూర్పుగోదావరి. 78 బుద్ధిబలం అనే పాఠంలో సింహం పేరు? ఆప్షన్ 1 నాసిరకం, ఆప్షన్ 2 బాసురకం, ఆప్షన్ 3 సుబుద్ధి, ఆప్షన్ 4 నందన. సరైన జవాబు ఆప్షన్ 2 బాసురకం. 79 తొలి పండుగ పాఠ్యభాగంలోని గ్రామం పేరు? ఆప్షన్ 1 మాతాపురం, ఆప్షన్ 2 రామాపురం, ఆప్షన్ 3 సీతానగరం, ఆప్షన్ 4 మాధవవరం. సరైన జవాబు ఆప్షన్ 2 రామాపురం. 80 క్వశ్చన్ తొలి పండుగ పాఠంలో ఇక్కడ మిస్టేక్ పడని చూసుకోండి. పాఠంలో పండుగ అంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడం అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఆనంద్, ఆప్షన్ 2 శామ్యూల్, ఆప్షన్ 3 రంగయ్య తాత, ఆప్షన్ 4 కరీముల్లా. సరైన జవాబు ఆప్షన్ 3 రంగయ్య తాత. 81 ఉగాది పండుగను తెలుగువారు ఈ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ 1 చిత్రశుద్ధ పాడ్యమి, ఆప్షన్ 2 చిత్రశుద్ధ నవమి, ఆప్షన్ 3 వసంత పాడ్యమి, ఆప్షన్ 4 వసంత శుద్ధ నవమి. 82 ఆనందాల తోట అనే పాఠ్యభాగం కస్తూరి నరసింహమూర్తి రచించిన ఈ గేయ సంపుటిలోనిది? ఆప్షన్ 1 బంగారు పాపాయి, ఆప్షన్ 2 బంగారు పాప, ఆప్షన్ 3 పాపాయి సిరులు, ఆప్షన్ 4 పాపాయి అందం. సరైన జవాబు ఆప్షన్ 3 పాపాయి సిరులు. 83 ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలియచేయడమే ఉద్దేశంగా గల పాఠం? ఆప్షన్ 1 బుద్ధి బలం, ఆప్షన్ 2 నక్కయుక్తి, ఆప్షన్ 3 ఉపాయం, ఆప్షన్ 4 మేకపోతే గాంభీర్యం. సరైన జవాబు నక్కయుక్తి. 87 కింది వారిలో గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని ఎవరు? ఆప్షన్ 1 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 రాళ్లపల్లి వెంకట శర్మ, ఆప్షన్ 3 చింతా దీక్షితులు, ఆప్షన్ 4 శ్రీపాద కృష్ణమూర్తి. సరైన జవాబు ఆప్షన్ 1 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. కింది వారిలో శ్రీశ్రీ గారి రచన తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన రచన ఏది? ఆప్షన్ 1 మరో ప్రస్థానం, ఆప్షన్ 2 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 3 మహాప్రస్థానం, ఆప్షన్ 4 సిరిసిరిమువ్వ. సరైన జవాబు ఆప్షన్ 3 మహాప్రస్థానం. 86 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచన కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణపక్షం, ఆప్షన్ 2 శుక్లపక్షం,
ఆప్షన్ 3 ఊర్వశి, ఆప్షన్ 4 ప్రవాసం. సరైన జవాబు ఆప్షన్ 2 శుక్లపక్షం అనేది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచన కాదు. 87 విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ వంటి కావ్యాలు రాసిన వారు కింది వానిలో ఎవరు? ఆప్షన్ 1 జంధ్యాల సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 2 తువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 నార్ల చిరంజీవి. సరైన జవాబును కామెంట్ చేయండి. సరైన జవాబు ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి. 88 రచయితలకు సంబంధించిన పాఠాలతో జతపరచండి. మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం మా ఊరి పేరు అనేది రచించారు. సెకండ్ వన్ చింతా దీక్షితులు పొడుపు విడుపు అనే పాఠాన్ని రచించారు. ఆలూరి బైరాగి మంచి బాలుడు అనే దాన్ని, శ్రీశ్రీ తెలుగు తల్లి అనే పాఠాన్ని రాశారు. ఆప్షన్ 1 BDCA, ఆప్షన్ 2 DBCA, ఆప్షన్ 3 BDAC, ఆప్షన్ 4 DBAC. సరైన జవాబు ఆప్షన్ 3 BDAC. మా వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.